ఒకసారి చూస్తే నీతో ఉన్న వాళ్ళు ఎవరనేది నీకు అర్థమవుతుంది. అలాగే మీరు చూస్తే మొన్న జాయ్ అండ్ జార్ లో బియ్యం 13,000 టన్నులు దొరికింది. ఆ జాయ్ అండ్ జార్ ఎవరిదయ్యా అంటే తెలుగుదేశం పార్టీ భానుప్రకాష్ కి రైట్ హ్యాండ్ అని చెప్పి ఏదైతే సిఐ గారు పట్టుకున్నారో బియ్యం ఆ ఫోటోను ఆయన వీడియోను పెట్టి ఆయన మాట్లాడిన మాటలే, జాయ్ అండ్ జార్ లో పట్టుకున్నాం, 13,000 టన్నులు పట్టుకున్నాం, ఫలానా అమృతరాజు నాడారు ఆ దొంగ అనేది చెప్పాడు. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, వాడు టీడీపీ రైట్ హ్యాండ్, వాడు ఈ విధంగా బియ్యము ఇసుక స్మగ్లింగ్ చేస్తాడు, ఇది ఎప్పుడో వాళ్ళ నాన్నకాలం నుంచి చేస్తున్నాడు, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. సర్క్యులేట్ చేసే ముందుకి తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందని ప్రజలకు తెలిసిపోగానే ఇది తెలుగుదేశం పార్టీ చేయలేదు, వైఎస్ఆర్సీపీ చేసిందని రాత్రికి రాత్రి 2 కౌన్సిలర్లు తీసుకొచ్చి పొద్దున్నే కోర్టులో వితౌట్